ఎండుమిర్చి, ఎండుమిరపకాయలను తీసుకొచ్చి అలాగే కారం పడితే ఖచ్చితంగా రోగాలు వస్తాయి. అవి కూడా చాలా పెద్ద రోగాలు వస్తాయి. పొట్టకు సంబంధించిన రోగాలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, అల్సర్స్, పొట్టలో పుళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. అదేంటి కారం తింటే ఈ జబ్బులన్నీ రావటం ఏంటి, ఎలా వస్తాయని మనం ఒకసారి డీప్గా మనం దీన్ని చర్చిద్దాం. ఒక రైతు ఎలా కొడతాడు, ఏం చేస్తాడు మిర్చి పంటలని ఒక రైతు ద్వారా ఫస్ట్ మనం తెలుసుకుందాం. తర్వాత వీడియో డీటెయిల్డ్గా మనం వెళ్దాం. ఒక మిర్చి పంటకి 15 నుంచి 20 సార్లు మనం క్రిమిసంహారక మందులు వాడతారు. సో పిందగా ఉన్నప్పటి నుంచి కోత దాకా అన్ని రకాల దాని మీద లేయర్స్గా మనకి క్రిమిసంహారక మందులు వాడతారు. మరి మిర్చి మీద ఉన్న అన్ని క్రిమిసంహారక మందులతోటి మనం కారం పట్టిస్తే మన పొట్టలో అన్ని రకాల డేంజరస్, అసలు ఎంత భయంకరమైన ఏమంటారు క్రిమిసంహారక మందుల్ని మన పొట్టలోకి వెళ్ళిపోవాలంటే క్రిములు చనిపోతున్నాయి వాటికి. సో అలాంటిది మనం కారం రూపంలో తింటున్నాం. కానీ ఖచ్చితంగా కారం అనేది తినాలి. అసలు ఉట్టి కారం తింటే ఏమీ కాదు. చాలామంది ఎసిడిటీ వస్తుంది, మంటలు వస్తాయి. పొరపాటున కూడా ఎంత కారం తిన అలవాటైన వాళ్ళు తింటే ఏమీ కాదు. కారం అనేది హామ్ చేసే పదార్థమే కాదు. కానీ ఎప్పుడైతే ఈ లేయర్స్ ఆఫ్ దానిపైన క్రిమిసంహారక మందులు పూతలాగా పడిపోతూ ఉంటాయో, ఒక 20 సార్లు క్రిమిసంహారక మందులు ఉన్న మిర్చిని 5 కేజీలని మనం పట్టిస్తే ఒక 3 కేజీలు అయితే ఒక్క స్పూన్ కారంలో ఎంత క్రిమిసంహారకం ఉంటుంది. డైరెక్ట్ మనం తీసేసుకుంటున్నాం. సో దానికి మనం ఎలా చేయాలి, మంచి కారాన్ని మనం వాడాలి, అంతేగాని క్రిమిసంహారకం ఉన్న కారాన్ని మనం వాడకూడదు. సో దాన్ని ఎలా చేయాలి, ప్రత్యామ్నాయం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా మనం కారం తినాల్సిందే. మిర్చి తినటం కంటే కూడా కారం అనేది, మిర్చిలో విటమిన్ సి ఉంటుంది కానీ అది చాలామందికి పడదు. మిర్చి కూడా కడుపులో మంటలకి కారణం అవుతుంది. కానీ కారము అలా కడుపులో మంటకి కారణం కాదు. అలవాటైన వాళ్ళు తింటే ఏమీ కాదు. కావాలంటే మీరు డాక్టర్స్ వీడియోస్ చూడండి. అలాంటి ఈ కారాన్ని మనం ఈ క్రిమిసంహారకాలు తీసి ఖచ్చితంగా చక్కగా చేసి శుద్ధిగా చేసి తినొచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. సో ముందుగా ఒక రైతు, ఎందుకంటే నేను వ్యవసాయదార కుటుంబం నుంచి వచ్చిన దాన్ని అయినా కూడా నేను చెప్పిన దానికంటే మిర్చి పండించే మిర్చి రైతు ఒకసారి ఆయన ఏం చెప్తున్నారో మనం విందాం రండి. తర్వాత మనం దీని నుంచి ఎలా తీసి చక్కగా ఎలా మనం కారం పట్టించుకోవాలి అనేది చూద్దాం. నేను గుంటి నాగరాజు, ఒక మిర్చి రైతుగా చెప్తున్నాను. మిర్చి గింజ వేసిన కాడ నుంచి నారుమట్టు మీద మందులు కొట్టి, ఏరుకు మందులు కొట్టి, తర్వాత మొక్క పెట్టిన కాడ నుంచి కాయ కాసేంత వరకు, కాయ పండి కళ్ళంలోకి వచ్చేంత వరకు కూడా దాదాపు ఈ ఒక 15 సార్లు దాకా మందు కొడతామండి. ఎలాంటి మందులు అంటే ఒకప్పుడు మందులు కొట్టే మందులు కావు. ఇప్పుడు మొత్తం బయో మందులు, కెమికల్ పెరుగు లెక్క ఉంటుంది. చక్కగా ఆ ఆకులకి కాయలకు బట్టి పోనే పోదు. అలాంటి మందులు కొడుతున్నాం. ఎందుకంటే అలాంటి మందులు కొడితేనే మార్కెట్లో పంట పండుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము పండించిన పంటని మేము తినాలంటేనే మాకు భయం అవుతుంది. అలాంటి పరిస్థితి వచ్చింది మా రైతులకి, మిర్చి రైతులకి. కానీ మార్కెట్లో మాత్రం రేట్ లేదు. సో ఒక ఇట్లా తీసుకురాగానే కొనగానే మనం ఏం చేయాలి అంటే దీనికి ప్రత్యామ్నాయం, దీని మీద ఉన్న 20 రకాలైన కోటింగ్ ఉన్న క్రిమిసంహారకాలు తొలగించి మనం కారం పట్టుకోవాలి. అంటే తేగానే నీళ్లలో, ఎండాకాలమే కారం పడతాం కాబట్టి ఎండలు బాగా ఉన్నప్పుడు నీటిలో ఉప్పు, నిమ్మరసం అనేది ఈ మందుల్ని 99% పోగొడుతుంది. సో ఆ ఉప్పు, నిమ్మరసం ఉన్న దాంట్లో వీటిల్ని ఒక 10 నిమిషాలు ఇలా కడిగినట్టు చేయాలి, రుద్దినట్టు చేసి దీని మీద ఉన్నదంతా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మురికి నల్లగా వస్తాయి వాటర్. సో కడిగి చేసి ఎండలో ఆరబోసి అప్పుడు మనం బాగా మళ్ళీ టపా ఏమీ కాదండి. చాలామంది కారం పాడవుతుంది అంటారు. ఏమాత్రం పాడు కాదు. ఎందుకంటే మా వాళ్ళు అలా చేస్తారు కాబట్టి బకెట్ నీళ్ళల్లో
ఉప్పు నిమ్మరసం పిండి చక్కగా మిరపకాయలని ఇట్లా గాలించినట్టు బాగా చేత్తో ఇలా 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 అని, ఇంకా ఓపిక ఉంటే కడిగిన తర్వాత ఇంకో క్లాత్ తోటి దీనిపైన ఇట్లా గట్టిగా రుద్దామనుకోండి 99% మనం ఈ క్రిమిసంహారకాలని మనం తీసేయగలుగుతాం. అప్పుడు మనం బాగా ఎండబెట్టుకుంటే ఒక వారం ఎండబెడితే మళ్ళీ యాజ్ యూజువల్ బాగా ఎండిపోతాయి. అప్పుడు కారం పట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. బయట కొనే కారాలు మరి వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు. ఏ మిర్చి రైతైనా క్రిమిసంహారాలకు లేకుండా పంటని పండించటం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం, మనకు ఆహారాన్ని అందించటానికే ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. పంట చేతికి రావాలి అంటే ఇన్ని రకాల క్రిమిసంహారకాలు స్ప్రే చేయాలి. అప్పుడు కానీ మనకి మిర్చి అనేది రాదు. ఇందులో రైతు ఎలాంటి తప్పు లేదు. మనమే తెలుసుకోవాలి. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి. ఇలాంటి కెమికల్స్ని పోగొట్టి మనం కారం చేసుకొని తినాలి. సో తినాలి అంటే అలా కడుక్కోవాలి, ఎండబెట్టుకోవాలి, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. వెనకటి వేరు ఇప్పుడు వేరండి. సో క్లాత్ తోటి కడిగిన తర్వాత బాగా గట్టిగా తుడిచేసి, ఇన్నెక్కడ తుడుచుకుంటాము అంటే మన ఆరోగ్యానికంటే కూడా మన శ్రమ ఎక్కువ అండి. కూర్చొని తుడుచుకోవాలి, తుడిపించుకోవాలి, పనోళ్ళని పెట్టుకోవాలి. అంతగైతే ఈ ప్రాసెస్ చేస్తేనే క్రిమిసంహారకం అనేది వెళ్ళిపోతుంది. లేదు అంటే కొంతమంది కారము ప్యాకెట్ బయట చేసేవాళ్ళు మిషనరీ ద్వారా ఈ క్రిమిసంహారకాలని తొలగిస్తారని విన్నది. ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఎప్పుడు కూడా కారం మనము ఈజీగా ఉంటుందని అలా కొనుక్కోకుండా కొంచెం కష్టపడి వెనకటి మోడల్లోనే మనము మిర్చి తెచ్చుకొని ఇలా నిమ్మరసం ఉప్పు నీటిలో కడిగి తుడుచుకొని ఎండబెట్టుకొని కారం పట్టించుకొని తింటేనే ఇప్పుడు ఉన్న పోషకాలు లేని ఆహారం తింటూ ఇంకా కూడా ఇలా క్రిమిసంహారకాలు ఉన్న మిర్చి తింటూ కారం తింటే మనం ఎందుకు పనికొస్తామండి? చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు, చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు, యాసిడ్ ఎక్కువగా పొట్టకి సంబంధించినవి వస్తున్నాయంటే ఇలాంటి మనకి తెలుసుకోకనే. సో ఇకనైనా మనం కొన్ని వీడియోస్ ఇలాంటివి తీసుకొద్దాం అనుకుంటున్నాను మీ అందరి ముందుకు. సో మీరందరూ కూడా నాకు ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంట్ నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.